హాయ్ గాయ్స్, ఈరోజు మేము మా సిస్టర్స్తో కలిసి ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా బాగా అనిపించింది వెళ్ళేటప్పుడు. ఇంకా మా సిస్టర్స్తో కలిసి వెళ్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్, ఫన్, ఇంకా కామెడీ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా అక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. సో ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము కొబ్బరికాయలు తీసుకుందాం అనేసి కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు అన్నారు, చాలా చాలా మహిమ గల అమ్మవారు, మీకు మంచిగా మీరు ఏమైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అనేసి వాళ్ళు అన్నారనమాట. అవునా అనుకున్నాం మేము కూడా. కోరుకున్నవి తీరుతాయి అనేసరికి ఇంకా ఓకేలే అనేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనాన్ని చూసేసరికి చాలామంది ఉన్నారు. కాకపోతే అక్కడ చాలా ముడుపులు ఉన్నాయి. అక్కడ ఏంటి ఇలా ఉన్నాయి అనేసి ఇంకా మేము ప్రదక్షిణలు చేస్తుంటే కూడా చాలా ముడుపులు కనిపించాయి. ఇక్కడ చూసేసరికి ఇంకా చాలా ముడుపులు అనిపించాయి. మేము చూసి ఏంటి అని పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మీరు కోరుకున్న కోరికలు తీరాలి అంటే ఈ ముడుపులు కడితే ఇంకా తొందరగా తీరుతాయి అనేసి వాళ్ళు చెప్పారు. ఇంకా అవును అనుకొని ఇంకా మేము ప్రదక్షిణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారిని చూసాము. కానీ అమ్మవారు చాలా బాగా అనిపించింది చూడడానికి కళ్ళు సరిపోవు అంటారు కదా, అలా అనమాట. బాగా అనిపించింది. ఇంకా ఒక గుడిలో కూడా ఉంది, చిన్న గుడిలో ఉందన్నమాట అమ్మవారు కూడా. ఒక పెద్ద స్టాచ్యూలా ఉంది. అక్కడ స్టాచ్యూ కాకుండా చిన్న గుడిలో కూడా ఎల్లమ్మ అమ్మవారిని ఉందన్నమాట. ఈ టెంపుల్లో ఎల్లమ్మ అమ్మవారు ఇంకా మహాకాళి అమ్మవారు ఇద్దరు కొలువై ఉన్నారనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. మేము చూడడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా చూడాలనుకుంటే చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మేము ఇంకా అనేసి ఇంకా వెళ్ళాము. ఇంకా మా వాళ్ళు ఇంకా చాలా వీడియోస్, పిక్స్ తీసుకున్నాము. ఇంకా మేము తీసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది అమ్మవారు, చిన్న గుడిలో ఉంటుంది. ఇక్కడ అన్ని ముడుపులు, అన్ని ఇట్లా శారీస్, ఏమైనా మొక్కిన వారు ఉంటారు కదా, వాళ్ళు ఇలా శారీస్ పెడతారనమాట. శారీస్ పెట్టి ఇంకా వాళ్ళకి ఏమంటారు బియ్యం పోస్తారంటారు కదా, బియ్యం పోస్తారంట. ఇక్కడ తీరిన కోరికలు తీరుతాయి, అలా అనమాట. ఇంకా చూడడానికి ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తం. ఇంకా ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారు. వాళ్ళు దీపాలు పెడితే కూడా వాళ్ళ మొక్కులు తీరుతాయి అనేసి వాళ్ళొక నమ్మకం అనమాట. ఇలా ఉంది మొత్తం టెంపుల్. చూడండి ఇలా కడుతున్నారు మొత్తం ఇలా ఉంటుంది. ఇంకా టెంపుల్లో ముడుపులు వాళ్ళే ఇస్తారు, మనం వెళ్ళి కట్టేసి రావాలన్నమాట. ఇలా ఉంటుంది మొత్తం. అమ్మవారి విగ్రహం చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి ఎంతో ఫీలింగ్ అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.